నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం తనయుడైన కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బర్త్డే కార్యక్రమంలో అయితే తను ఏదైతే విష్ చేస్తున్న సందర్భంలో తను చేసిన వ్యాఖ్యలు అయితే కొంత దుమారం లేపుతా ఉన్నాయి. ఏదైతే కేటీఆర్ విషెస్ రేవంత్ రెడ్డికి చెప్తున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. తను వెళ్ళిపోతా ఉన్నట్టు తనైతే ఏదైతే మలేషియాకి వెళ్తా ఉన్నాడు అని కొన్ని వార్తలు అయితే రావడం అయితే జరిగింది. తనను అరెస్ట్ చేసే సమయంలో అంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే భయంతోనే మలేషియాకి వెళ్ళిపోతున్న కేటీఆర్ అని కూడా కొన్ని మాధ్యమాలలో అయితే కొంతవరకు అయితే ట్రోల్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తాం. అంటే రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తాను వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే కార్ రేసింగ్ సంబంధించిన లావాదేవీలు అయితే ఉన్నాయో 55 కోట్ల రూపాయలు అక్కడ తప్పుదోవ పట్టించారు. దాని పరిణామాలు ఇప్పుడు ఖచ్చితంగా తనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తా నేపథ్యం అయితే కనబడతా ఉంది. కాబట్టి తను మలేషియాకి వెళ్తా ఉన్నట్టు కూడా కొంత మాధ్యమాలు అయితే ట్రోల్ చేశారు. వీటినన్నిటి ఖండిస్తూ మరి కేటీఆర్ గారు తను రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు విషయం చెప్తూ ఏదైతే ఉస్మానియా చాయ్ బిస్కెట్ కూడా రెడీగా ఉంది, మీ ఏజెన్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించండి, నేను రెడీగా ఉన్నాను అన్నట్టు కూడా తనైతే వ్యాఖ్యలు చేశారు. అంటే దేని గురించి తను వ్యాఖ్యలు చేశారనంటే ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 55 కోట్ల రూపాయలు పక్కదారిని పట్టించిన దాఖలాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. కేటీఆర్కి అయితే మరి కొంత నోటీసులు ఇచ్చే కార్యక్రమం అయితే చేస్తా ఉన్న నేపథ్యంలో తను మలేషియాకి వెళ్ళిపోతా ఉన్నారని కొంత వివాదాస్పదంగా కాంగ్రెస్ సంబంధించిన మాధ్యమాలలో ట్రోల్ చేయడం వల్ల ఇప్పటికీ కేటీఆర్ స్పందించారు. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వాళ్ళకి మీకు పుట్టినరోజు చెప్తా ఉన్నాను, మీ ఏజెన్సీని ఎప్పుడైనా పంపించండి, ఈ చాయ్ బిస్కెట్ కేక్ కూడా మీ పుట్టినరోజు సందర్భంగా మరి కట్ చేద్దాము అన్నట్టు కూడా మరి కేటీఆర్ చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే తన మీద అరెస్ట్ చేయడానికి అరెస్ట్ వారెంట్స్తో ఎప్పుడు వచ్చినా కానీ నేను సిద్ధంగా ఉన్నాను, అరెస్ట్ చేసినా కానీ మీరు మీ పుట్టినరోజు కానుకగా నన్ను అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటే నేను దానికి ఒప్పుకుంటాను, తీసుకొని వెళ్ళండి, ఖచ్చితంగా నేను అరెస్ట్ అయినా కానీ జైల్లో ఉండైనా కానీ తపస్సు చేసుకుంటా, తర్వాత పాదయాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళ్తా అని కూడా కేటీఆర్ అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి అయితే మరి పాదయాత్ర చేయడానికి ఈరోజు యాదాద్రి గుడిని సందర్శించిన తర్వాత కొంతమేరకు అక్కడ దర్శనం చేసుకొని అక్కడ పూజలు చేసిన తర్వాత తను మూసి సంబంధించిన ప్రక్షాళన చేస్తూ ఉన్న నేపథ్యంలో సంఘం సంబంధించిన ఏదైతే మూసి పరివాహక ఏదైతే ఉందో ఏరియానైతే 5 కిలోమీటర్ మేరకు అయితే తనైతే పాదయాత్ర చేయనున్నాడు కూడా మనకు క్లియర్ కట్ తెలుస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇక్కడ కేటీఆర్ మీద కొంత వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. మలేషియాకి పారిపోతున్న కేటీఆర్ అని కూడా కొంత కాంగ్రెస్ సంబంధించిన మాధ్యమాలలో ట్రోల్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఒక ప్రముఖ పేపర్లో కూడా చూసాము, కేటీఆర్కి అరెస్టు భయం పట్టుకుంది, అసలు కేటీఆర్ అరెస్టు భయం ఎందుకు పట్టుకోందనే నేపథ్యాలు కూడా క్లుప్తంగా రాసే కార్యక్రమాలు అయితే చేశారు. ఈ కార్ రేసింగ్లో 55 కోట్ల రూపాయలు అప్పుడు తను ఉన్న మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ తనది కాబట్టి ఆ రోజున మరి 55 కోట్ల రూపాయలు తప్పుదారి పంపించానని కూడా కొంతవరకు అయితే ఆ పేపర్ క్లియర్ కట్గా రాసే ప్రయత్నాలు చేస్తుంది. దాని మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ 700 కోట్ల రూపాయలు గవర్నమెంట్కు లాభం జరిగే విధంగా నేను ఈ కార్ రేసింగ్ ఇక్కడ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తప్పుదోవగా చిత్రీకరించే ప్రయత్నాలు అయితే చేసింది అన్నట్టు కూడా కేటీఆర్ చెప్పిన కార్యక్రమం అయితే మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా నిన్న ప్రెస్ ముఖంగా కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఎట్లాగైనా నన్ను అరెస్ట్ చేస్తాడనే క్లియర్ కట్ మాటలు అయితే కేటీఆర్ నుండి వస్తున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తను నిన్న మాట్లాడిన ప్రెస్ ముఖంగా మాట్లాడారు. ఏదైతే ఈ కారు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాళ్ళ లావాదేవీల గురించి నేను ఖచ్చితంగా అప్పుడు గవర్నమెంట్ మాది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి తెలంగాణలో పరిపాలిస్తున్నాం కాబట్టి తెలంగాణ అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాలి, 700 కోట్ల రూపాయలు లాభపరచాలనే నేపథ్యంలో మరి కేటీఆర్ ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకొచ్చారు, కానీ దాన్ని తప్పుదోవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా చెప్పడం అయితే జరిగింది. దీని మీద నిన్న పొంగులేటి శ్రీనివాస్ గారు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో వరంగల్ ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధనపేటలో తను మాట్లాడిన విధానం కూడా కనబడతా ఉంది. తుస్బాంబ్ దీపావళికి సంబంధించిన తుస్బాంబ్ అయిందని చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు, కానీ అది తుస్బాంబ్ కాదు, లక్ష్మీ బాంబ్ పేలబోతా ఉంది. కేటీఆర్ అరెస్ట్ కాబోతా ఉన్నారు, ఇంతకింత మూల్యం చెల్లించబోతా ఉన్నారు. నువ్వు మలేషియా పారిపోయినా ఎక్కడికి పారిపోయినా కేటీఆర్ నిన్ను తీసుకొచ్చి అరెస్ట్ చేసే కార్యక్రమాలు కాంగ్రెస్ చేయబోతుందని కూడా నిన్న పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడిన దాఖలాలు కనబడతా ఉంది. అంటే
పొంగులేటి శ్రీనివాస్ ఇప్పుడే కాదు, గత నెల రోజుల నుండి కూడా దీపావళి పండుగ వస్తూ ఉంది, క్రాకర్స్ పండుగ వస్తూ ఉంది, ఈ పటాసులు వెళ్తాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన 8 మంది మాజీ మంత్రులు అరెస్ట్ అవుతారని తనైతే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా తనైతే పొంగులేటి శ్రీనివాస్ అయితే మరి పటాకుల గురించి కానీ దీపావళికి సంబంధించిన బీఆర్ఎస్లో పేల్తే అని కూడా తనైతే చెప్పడం అయితే జరుగుతుంది. దీని మీద రివర్స్ బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ఏం చెప్తారంటే, పొంగులేటి శ్రీనివాస్ అనే వ్యక్తే పెద్ద బాంబు కాంగ్రెస్లో, తాను ఎప్పుడు వెళ్తారో మీరే చూసుకోండి అన్నట్టు కూడా కొంతమంది పొంగులేటి శ్రీనివాస్ మీద అయితే ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఈ బాంబు విషయం పక్కన పెడితే ఈ రోజు రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మరి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదంగా అయితే కనబడతా ఉంది. క్లియర్ కట్గా నిన్నటి నుండి కేటీఆర్ మాట్లాడుతున్న విధానం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా అయినా నన్ను అరెస్ట్ చేస్తుంది అనే నేపథ్యంలోనైతే తను మాట్లాడుతున్న దాఖలా క్లియర్ కట్గా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొన్న చూసాము, ఈ గత 3 రోజుల నుండి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న విధానం కానీ లేకుంటే తను చేస్తున్న కార్యక్రమాలు కానీ, మలేషియాకి వెళ్ళిపోతా అని ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్ మాధ్యమాలలో కొంత ట్రోల్ అవుతున్న విధానాన్ని, లేకుంటే అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ పెట్టుకున్నారో ఆ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల తను తిరిగి హైదరాబాద్లో ఉన్నానని చెప్పుకునే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఈ రోజు కూడా ప్రెస్ ముఖంగా మరి మాట్లాడే దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఏదైతే మూసి సుందరీకరణ కోసం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కోసం ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా మరి రేవంత్ రెడ్డి అయితే మూసి బాధితుల కాకైతే పాదయాత్రతోనైతే ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకైతే వెళ్ళున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలలో కొంత ఆందోళన అయితే కలుగుతూ ఉంది. కేటీఆర్ అరెస్ట్ భయం అయితే కొంత క్లియర్ కట్ అయితే మనకైతే తెలుస్తూ ఉంది. ఏ క్షణమైనా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ అయ్యే దాఖలాలు అయితే క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించిన ఇప్పటికే కొన్ని దస్తావేజులు అయితే మరి పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. తనకి ఏదైతే నోటీసులు ఇచ్చే కార్యక్రమంలో ఉన్నతాధికారులు ఉన్నట్టు కూడా క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈ కార్ రేసింగ్లో దాదాపుగా 55 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణకు సంబంధించిన ప్రజల సొమ్ము పక్కదారి పట్టించారనే నేపథ్యంలో కేటీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ అయ్యే దాఖలాలు అయితే మనకైతే కనబడతా ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ తోని ఎవరైతే మలేషియాకి వెళ్ళాలనుకున్నారో ఎమ్మెల్యేలు ఎవరైతే జగదీష్ రెడ్డి కానీ సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పటికే మళ్ళీ బీఆర్ఎస్ భవన్కి చేరుకున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఈరోజు చేపడుతున్న పనులపైన లేకుంటే కాంగ్రెస్ పాలన ఇంకొక నెల రోజులైతే సంవత్సరం కాబోతా ఉంది. ఈ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారనే నేపథ్యంలో ప్రశ్నించే తరుణం అయితే కనబడతా ఉంది. ఇంకా కొంత ముందుకొచ్చే తరుణం అయితే కనబడతా ఉంది. బీఆర్ఎస్ నాయకత్వం పుంజుకునే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. 2025లో కేసీఆర్ బయటకు వచ్చి మరి రేవంత్ రెడ్డి మీద పోరు యుద్ధానికే స్టార్ట్ చేయబోతా ఉన్నట్టు కూడా మనకైతే క్లియర్గా చెప్పకనే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకత్వము. అదేవిధంగా ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే తెలంగాణ ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు, ఒకవేళ బీఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా వెళ్ళిపోతుందనే నేపథ్యంలో అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కొంత రాజకీయ దుమారం అయితే లేపుతా ఉంది. ఎందుకంటే గతంలో కూడా అరెస్ట్ అయిన వ్యక్తులను సీఎంలో కానీ లేకుంటే ఉన్నత పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ గవర్నమెంట్ మరి అరెస్ట్ చేయాలా వద్దా అన్నట్టు కూడా ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది మాజీ మంత్రులకి ఈడీ అయితే నోటీసులు ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి అదేవిధంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా లేకుంటే నోటీసులు ఇస్తారనే నేపథ్యంలో కొంతవరకైతే మరి కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన తర్వాతనే తను రాజకీయంలో ఒక అడుగు ముందుకేశాడు. అదేవిధంగా ఏపీలో కూడా మనం చూసాము, చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు జగన్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళంతా కొంత అరెస్ట్ అయిన తర్వాతనే కొంత పబ్లిక్లో మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ రావడం వల్ల పబ్లిక్ నుండి కొంత వాళ్ళ యొక్క పదవి ఒక అడుగు ముందుకు అయిపోయింది అన్నట్టు కూడా తెలుసు. అదేవిధంగా మరి కేటీఆర్ తను చెప్పకనే చెప్తా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను లొంగిపోతా ఉన్నాను, సరే ఏదున్నా కానీ ఈరోజు ప్రెస్ ముఖంగా చెప్తా ఉన్నా, ఇంత వివరణ ఇస్తా ఉన్నాను, రేపొద్దులో నన్ను అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టినా కానీ ఇదే వివరణ అక్కడ ఇస్తాను, ఇక్కడ ఏదైతే ప్రజలకు చెప్తా ఉన్నానో అక్కడ అధికారులకు చెప్తా, అంతే తప్ప ఏం తేడా ఉండదు. ఇక్కడ క్లియర్ కట్గా చెప్తా ఉన్నాను, 55 కోట్ల నింద నా మీద ఇస్తా ఉన్నారు కానీ 55 కోట్ల వెనకాల 700 కోట్లు తెలంగాణకు వచ్చింది, అది ఎవరు ఆలోచించలేదు. ఇప్పుడు 55 కోట్లు నేను తీసుకున్నా, నా ఇంట్లో పెట్టుకున్నాను మీరు చెప్తా ఉన్నారు కానీ అవి దాని వెనుక 700 కోట్ల రూపాయలు తెలంగాణ ఆస్తి సంపాదించే నేపథ్యంలో నేను చేసిన ప్లాన్లో భాగంగా అన్నట్టు కూడా కేటీఆర్ కొంతవరకు అయితే చెప్పే ప్లాన్ అయితే చేశారు. మరి ఏ క్షణమైనా మరి కేటీఆర్ అరెస్ట్ రంగాన్ని సిద్ధమవుతా ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే ఖచ్చితంగా మరి ఇప్పటికే ఉమ్మడి 10 జిల్లాలు ఏవైతే ఉన్నాయో 10 జిల్లాలో కూడా సెక్షన్ 144 అంటే 163 అయితే
అమల్లో పెట్టడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అయితే 163 అయితే అమల్లో ఉంది. ఈ జిల్లాలలో కూడా మరి ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చూస్తా ఉంది. ఒకవేళ అరెస్ట్ అయితే ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ముందు ముందు చూడబోవాలి.